వాలంటీర్లు లేకుండా పెన్షన్లు అనేవి ఎట్లా అనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయండి అని. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా అందివ్వడానికి వీలుగా సెక్రటేరియట్స్కి రాగలిగిన వాళ్ళను, ఎందుకంటే 2000 మందికి ఒక సెక్రటేరియట్ ఉంటుంది కాబట్టి అక్కడికి రాగలిగిన వాళ్ళని అక్కడికి వచ్చి, రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంటికి వెళ్ళి ఇస్తాము. నార్మల్ డేస్లో ఒక రోజులో 80-90% అయ్యేది 2-3 రోజులు పట్టొచ్చు అని అన్నారు. అయితే అప్పటికే ఆ వ్యతిరేకత అంతా తన మీద వస్తుంది అనే భయంతో చంద్రబాబు నాయుడు లేదు ఇదంతా కాదు, 1,20,000 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ వాళ్ళు, వీళ్ళతో వెళ్ళి ఇప్పించవచ్చు కానీ కొత్త యాగి మొదలుపెట్టారు. కనీసం 1,20,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారనేది యాక్సెప్ట్ చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఉద్యోగులను కూడా యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఎందుకు ఇవ్వచ్చు కదా ఇళ్ళకెళ్ళి అని లెక్కలేసి, అసలు ఎవరు ఈయనేమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా? నువ్వు ఓ పక్క ఉన్న సిస్టమ్ను నువ్వే దెబ్బతీస్తావు, మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు. అది చేయలేదు పోతే అది నేను ఒప్పుకోనంటావు. అసలు తనకు ఏం అధికారం ఏమి ఇది ఉందని చెప్పి రోజు పోవడము, పంపించడము, ఆ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెట్టడము, కాకపోతే ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు అంతే. నేను గతంలో చూపించాను, సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు లాస్ట్ టైం 19కి ముందు, అప్పుడు సీఈఓ మీద దాడికే పోయినంతగా పోయాడు, హోంకరించాడు, దబాయించాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు అపోజిషన్లో ఉంటే. మామూలుగా సాఫీగా జరుగుతున్న సిస్టమ్ని ఎవరు బ్రేక్ చేయమన్నారు? బ్రేక్ చేసిన వాడివి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలు డ్యూటీ వర్కింగ్ అవర్స్కి మించి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు కూర్చొని సెక్రటేరియట్స్లో అందరూ అటెండ్ అయ్యారు. 2-3 రోజులు కంప్లీట్ చేశారు. దాని మానం దాన్ని వదిలితే 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ భయం ఏంటంటే నీ వల్లనే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, సెక్రటేరియట్ వరకు పోవాల్సి వచ్చింది. ఆ కోపం అంతా ఈ పెద్దవాళ్ళందరూ, వృద్ధులు, అశక్తులు, వీళ్ళంతా కూడా చంద్రబాబు మీద చూపిస్తారని భయం పట్టుకుని ఏం చేసినావు? మళ్ళీ వరుస పెట్టి పిటిషన్ల మీద పిటిషన్లు. లేదు నేను ఒప్పుకోను, ఇట్లయితే కుదరదు, ఇంట్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వే చంపినట్టు అవుతుంది, ఆ 32 మంది నువ్వే చంపినట్టు అవుతుంది. పొద్దున్న లేచిన అలా నుంచి బూతులు తిట్టి శవరాజకీయం ఎవరు చేసింది? ఈయన. దాన్ని పట్టుకొని యాగి చేసి ఈరోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆర్డర్స్ వచ్చాయి.